హలో నమస్తే గాయ్స్, ఈరోజు అయితే మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు తెచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే సికింద్రాబాద్లో బోనాలు అయితే జరుగుతున్నాయి. సో ప్రతి గలీలో ఎలా జరుగుతాయి ఏంటి అనేసి మొత్తం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనం సికింద్రాబాద్ వెళ్ళే దారిలో దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తుంటే పక్కనే ఉన్న గల్లీలో అయితే పెద్ద ట్రస్ అయితే కనిపించింది. సో ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా ట్రస్సులు అయితే కామన్ అయిపోయినాయి. ట్రస్ అంటే ఏంది భయ, ఊకే ట్రస్ అంటున్నావు అంటే, ట్రస్ అంటే మనకైతే మొత్తం లైటింగ్ అయితే పెడతారు. సో ఈ స్టాండ్ అయితే ఉంది కదా, ఈ స్టాండ్కి మొత్తం లైటింగ్ ఫిక్స్ చేసి పైకి అయితే లేపుతారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. టెంపుల్ దగ్గర అయితే డెకరేషన్ నెక్స్ట్ లెవెల్ చేశారు. ఇవాళ రేపు ప్రతి బస్తీలో కానీ ప్రతి ఏరియాలో కానీ ఒకరిని మించి ఒకరు డెకరేషన్ అయితే చేస్తున్నారు. నాకైతే మొత్తం సికింద్రాబాద్ ఏరియాలో ఈ గుడి యొక్క డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో చూడొచ్చు, మొత్తం చుట్టూ మొత్తం పూలతో డెకరేషన్ అయితే చేశారు. బట్ చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ టెంపుల్ ని చూసుకోవచ్చు, ఫుల్ కలర్ఫుల్ గా అయితే డెకరేట్ చేశారు. సో భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 50 to 60 పీపుల్ అయితే వచ్చేసారు. సో ఈ గుడి పక్కనే ఇంకో ట్రస్ అయితే వేస్తున్నారు. సో అది వేరే వాళ్ళ సెటప్. ఇక్కడ మనం ఫస్ట్ చూసిందేమో గుడి వాళ్ళు వేయించింది. సో అక్కడ ఉంది ఇంకొక సెటప్. సో ఇక్కడ చూడొచ్చు, వీళ్ళైతే స్టాండింగ్ డీజే పెట్టారు. సో ఇంకా వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి మనమైతే జస్ట్ ఒక షార్ట్ వీడియో అయితే బాబా ఏముంది బాయ్ ఆ డెకరేషన్. గుడి మొత్తం చూసుకోవచ్చు, పూలతో దద్దరిల్లిపోయింది. గుడి పక్కనే 2 ట్రస్సులు వేసారు. సో మనమైతే కన్ఫ్యూజ్ అయినాం ఏది వీలేదని చెప్పేసి. సో 2 వేరే వాళ్ళవి అంట. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే డీజే సెటప్, ఫ్లయింగ్ డీజే అయితే సెట్ చేస్తున్నారు. సో ఇంకా మొత్తం పూర్తవ్వలేదు. సో ఎక్విప్మెంట్ అయితే వచ్చింది, ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. ఒకసారి టెంపుల్ని మొత్తం చూసేద్దాం.